ఇక యావత్ దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ బ్లాస్ట్ కేసులో డాక్టర్ ఉమర్ కు సంబంధించి మరో వీడియో రిలీజ్ అయింది. తుర్క్మన్ గేట్ వద్ద సీసీటీవీలో ఉమర్ కనిపించాడు. తబ్లిగే జమాత్ నిర్వహించే మసీదులోకి ఉమర్ వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనిపిస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు ఉమర్ మసీదులో ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తిస్తూ ఉన్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను స్పీడప్ చేస్తూ ఉన్నాయి. విచారణలో చాలా కీలక విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దాదాపు 4 ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు 8 మందితో కలిసి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇద్దరిద్దరు చొప్పున 4 నగరాలకు వెళ్లాలని కూడా స్కెచ్ వేసినట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. తమతో పాటు పెద్ద మొత్తంలో ఐఈడీలను తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టుగా దర్యాప్తు సంస్థల విచారణలో తెలుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లోయలో కూడా పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ దాడులు చేసింది. 2 వైద్యులతో సహా అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఢిల్లీ పేలుడుతో అప్రమత్తమైన అనంతనాగ్ లోయలో సోదాలైతే కొనసాగుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఎప్పుడు ఎక్కడ అనుమానిత వ్యక్తులు కనిపించినా సరే, వస్తువులు కనిపించినా సరే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కనీస పౌరులుగా మన బాధ్యత. సో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అటు అనంతనాగ్ లో కావచ్చు, అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా కొత్తగా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు మనతో. శివ, ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి? రైట్ సుమతి, ఢిల్లీలో కారు పేలుడు ఘటన తర్వాత దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఒక ఢిల్లీలోనే కాకుండా దీంతో లింక్ అయిపోయి ఉన్న జమ్మూ కాశ్మీర్ కానీ, ఫరీదాబాద్లో ఈ హర్యానా, ఇతర రాష్ట్రాల్లో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పలు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి తోడు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇటు ఎన్ఐఏ బృందాలు కూడా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీరితో లింకులు ఉన్న వారికి కానీ ఈ పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ వీటిని భద్రపరిచారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ పేలుడుకు ప్లాన్ చేశారనే దానికి సంబంధించి ప్రధానంగా మొత్తం 8 ప్రాంతాల్లో మొత్తం ఈ పేలుడుకు సంబంధించి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరిద్దరుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ ఐఈడీని కూడా పెద్ద మొత్తంలో తీసుకుని వెళ్ళి ప్లాన్ చేయాలని కూడా భావించారు. కానీ ముందుగానే మామూలుగా ఎగ్జాక్ట్గా వారు భావించింది ముందు డిసెంబర్ 6వ తేదీన, అంటే 1962 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చేశారు అయోధ్యలో. ఆ ప్రాంతంలో రామ మందిరం నిర్మిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రోజు బాంబు బ్లాస్ట్ చేయాలనేది ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కానీ ముందుగానే ఉమర్ నబీ మహమ్మద్ ఇక్కడ ఎర్రకోట వద్ద ఉన్న సిగ్నల్స్ దగ్గర అయితే శివ నిన్న అంటే మనకు లేటెస్ట్ గా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటకు వస్తోంది. కానీ ఢిల్లీ బ్లాస్ట్ కంటే ముందు చాలా సార్లు ఢిల్లీకి వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నాయి దర్యాప్తు సంస్థలు. అలాగే వాళ్ళు టర్కీ ట్రిప్ కు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తాన్ని దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఒక ప్లాన్స్ అన్ని కూడా బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ వైట్ కాలర్ టెర్రరిజం కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? రైట్, ప్రధానంగా మీరు చెప్పినట్లుగా వాళ్ళు టర్కీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్రణాళికకు సంబంధించి ప్రధానంగా ఒక వ్యూహాత్మక నిర్ణయాలు ఎక్కడెక్కడ పేలుడుకు సంబంధించి
ప్లేసెస్ను ఎంచుకోవడం, మరోవైపు 8 మంది 4 బృందాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఈ ఐఈడీ బ్లాస్టులు చేయాలి అనేది ప్రధానంగా వారు నిర్ణయించుకున్నారు. అయితే అనేక సార్లు ఈ ఢిల్లీకి వచ్చి ఉమర్ నబీ కానీ మరికొంతమంది అనుమానితులు ఎవరైతే ఉన్నారు, ప్రధానంగా గతంలో నిరుద్యోగులు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారు, వారిని మోటివేట్ చేసి ఉగ్రవాదం వైపు తీసుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు వైట్ కాలర్ అంటే డాక్టర్లు, అసలు డాక్టర్లు అనేవారు ప్రాణం పోస్తారు తప్ప ప్రాణం తీయరు అనేది కూడా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారు డాక్టర్లు. ఇటు హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి రాజేంద్ర నగర్ నుంచి అరెస్ట్ చేశారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. అతను రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేశారు. అంటే జన సమూహం ఉన్న ప్రాంతాల్లో వాటర్లో దాన్ని కలపడం ద్వారా దాన్ని సేవిస్తే కనుక చనిపోతారు. అంటే సైనైడ్ కన్నా 4 రెట్లు ఎక్కువగా ఈ విష పదార్థం అనేది పనిచేస్తుంది. ఇలా అనేక విధాలుగా విషపూరితమైన పదార్థాలను తయారు చేసి ప్రజలను ప్రాణాలను బలిగొనాలనేది కూడా ఈ ఉగ్రకుట్రలో భాగంగా ఈ డాక్టర్లను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఎక్కువగా దీంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే వైద్య వృత్తి చేసిన వారు ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇమాం ఇర్ఫాన్ అతను ఆధ్వర్యంలో ఈ మెడికల్ స్టూడెంట్స్తో మసీదులో సమావేశమై వారిని మోటివేట్ చేసి ఈ జైషే మహమ్మద్ సంబంధించిన వీడియోస్ కానీ ఇస్లామిక్ సంబంధించిన వీడియోస్, బుక్స్, పుస్తకాలు, డాక్యుమెంట్స్ అని కూడా వారికి చూపించడం, వారిని మోటివేట్ చేసి ప్రేరేపించడం, అక్కడి నుంచి ఈ ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫల్హా ఏ మెడికల్ కాలేజ్ ఏది ఉందో అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం. దాదాపు 40% మంది మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మరోవైపు ఈ కాలేజ్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తిని కూడా అదుపులో తీస్తున్నారు. కానీ నిన్న వైస్ ఛాన్సలర్ మాత్రం ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఇద్దరు అరెస్ట్ అయ్యారో వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వారు ఇక్కడ కేవలం విద్యాబోధన మాత్రమే చేస్తున్నారంటూ కూడా ఒక నోట్ను విడుదల చేసినప్పటికీ ఆ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా ఇప్పుడు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే కాలేజ్ కూడా మూసివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని ఢిల్లీలో పేలుడు ఘటనతో అప్రమత్తమైన జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ అంటే కాశ్మీర్కి సంబంధించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అనంతనాగ్లోని లోయలో 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అనేక మందిని, 2 డాక్టర్లతో సహా అనేక మందిని అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. వారందరూ కూడా చాలా వరకు అనుమానితులు ఎక్కడున్న వారితో ఈ అల్ ఫల్హా మెడికల్ కాలేజ్లో చదివిన వైద్య విద్యార్థులతో కానీ అక్కడ లెక్చరర్స్తో కానీ సత్సంబంధాలు కలిగి ఉన్నారనేది కూడా ప్రధానంగా గుర్తిస్తున్నారు. దానిలో భాగంగా వారందరినీ ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఉమర్ నబీ ఏదైతే ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడో అతను బ్లాస్ట్కు ముందు ఇటు ఢిల్లీలోని మస్జిద్కు వెళ్ళి 10 నుంచి 15 నిమిషాల పాటు అక్కడ నమాజ్ చేశారు. నమాజ్ చేసిన తర్వాత అక్కడ కనాట్ ప్లేస్లను ఇటు ఈ రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా తిరిగిన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు విడుదల చేశారు. అతని ఫోటోను కూడా విడుదల చేశారు. ఇక అతను ఏదైతే ఉమర్ నబీకి మహమ్మద్ పేరు మీద ఉన్న మరొక కారు ఈకో కారు ఏదైతుందో రెడ్ కలర్ కారును పార్క్ చేసిన అది కడవాలి గ్రామంలో ఫరీదాబాద్లోని కడవాలి గ్రామంలో పార్క్ చేసిన వ్యక్తిని ఫహీన్ను కూడా అదుపులో తీస్తున్నారు. ఆ కారు ఎప్పుడు పార్క్ చేశారు, ఈ కారు ఎవరిచ్చారనే కోణంలో కూడా అతన్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు లేడీ డాక్టర్ ముందుగా ఆదిల్ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ముజముల్, ఆ తర్వాత షాహిద్, మరోవైపు ఉమర్ నబీ ఎప్పుడైతే ఈ పేలుడు ఘటనలో చనిపోయారు ఆ డిఎన్ఏ తల్లి డిఎన్ఏ తీసుకునే నేపథ్యంలో ఇద్దరిది కూడా నిర్ధారణ అయింది. అక్కడ చనిపోయింది ఉమర్ నబీ మహమ్మద్ అనేది కూడా ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఇలా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ వీళ్ళు ప్రణాళికబద్ధంగా భారీగా పేలుడు పదార్థాలను ఒక దగ్గరకు చేర్చి 8 మంది 4 బృందాలుగా విడిపోయి 2 చోట్లకు వారు వెళ్ళి అక్కడ ఈ బాంబు బ్లాస్ట్ను చేయాలి, ఐఈడీని పెద్ద మొత్తంలో ఐఈడీని వారి దగ్గర పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో వారు బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. ఫస్ట్ టార్గెట్ అనేది డిసెంబర్ 6 అని చెప్తూ ఉన్నారు. కానీ అది దానికి సంబంధించి ఇంకా కీలక ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఎన్ఐఏ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అట్లాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వీరందరూ సంయుక్తంగా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎవరికి వారి జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా వీరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్ఐఏతోనూ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఉన్న సమాచారం జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు, ఎవరిని అదుపులో తీస్తున్నారు, వారు ఇచ్చిన సమాచారం ఏంటనేది కూడా ఇద్దరు కూడా షేర్ చేసుకుంటున్నారు. దాని ఆధారంగా ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా యాంటీ టెర్రరిస్ట్ సోదాలు నిర్వహిస్తుంది అంతర్గతంగా. అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత అరెస్టుల సమయంలో మాత్రమే ఎవరిని అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇక ఎన్ఐఏ మాత్రం ఈ దర్యాప్తును వేగవంతం చేసింది. ఒక టీంను 10 మంది సభ్యులతో సదానంద దాతే ఆధ్వర్యంలో ఎన్ఐఏ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో డీజీపీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు, మరోవైపు సహాయ సిబ్బంది కూడా మొత్తం 10 మంది ఉండి ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వారికి సహకారంగా ఇతర దర్యాప్తు బృందాలను కూడా సహకరిస్తున్నాయి. మరోవైపు ఈ పేలుడు ఘటన జరిగిన సమీపంలోనే
లజపతిరాయ్ మార్కెట్ అంటే చాందీ చౌక్ పక్కన లజపతిరాయ్ మార్కెట్ ఉంటుంది. ఆ శరీర భాగాలు పడి ఉన్న మరొక బాడీ పార్ట్ను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ పేలుడు ఘటనకు సంబంధించి రోజుకొక విషయం అంటే కొత్త కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అనేక మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మొత్తానికి ఎన్ఐఏ అయితే ఈ కేసుని స్పీడప్ చేసింది. రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏదైనా అనుమానాస్పద వస్తువు మీ సమీపంలో కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా సరే వెంటనే 100కి డయల్ చేసి ఒక బాధ్యతాయుత పౌరుడిగా సమాచారాన్ని ఇవ్వండి. ఇలాంటి బ్లాస్ట్లు మరిన్ని జరిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఎన్ఐఏ సంస్థ అయితే దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇక మిగిలిన అప్డేట్స్